మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా చాలా వార్తలు పట్టుకొచ్చిన. ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం పారి. లిఫ్టులో ఇరుక్కున్నారు టీడీపీ లీడర్లు. పాపం బగ్గనే వస్తున్నాయి సార్లకు కష్టాలు. బావర్చి బిర్యానీల సిగరెట్టు అది తింటే పాడుగాదా హెల్త్. బంగారం షాపుల ఆవులు కొంటయో మరి నగలు. రోడ్డు మారింది ఎర్రగా జనాలు చూడబట్టిండ్రు భయంగా. ఐపీఎల్ ఆడతానంటున్న రాజేషు. క్రికెట్ ఆడతా వచ్చే ఐపీఎల్లో నేను కూడా సెలెక్ట్ అవుతా. హైదరాబాద్ అంటే అందరికి యాదికొచ్చేది ఇరాన్ చాయ్, బావర్చి బిర్యానీ. మొదటిసారి హైదరాబాద్ వచ్చినోళ్ళు ఈ రెండింటిని రుచి చూడందే అస్సలకే సిటీ దాటరు. మరి మన హైదరాబాద్కే బ్రాండ్గున్న ఆ రుచులు ఎట్లుండాలి? వాసన చూస్తేనే అటు దిక్కు గుంజుక పోవాలి. తినేదానిక అస్సలకే ఇడిచిపెట్టొద్దు. అయితే అటువంటి బావర్చి బిర్యానీలా గుమగుమలాడే లెగ్ పీస్ రావాలనా? పోగొచ్చే సిగరెట్ ఫిల్టర్ వచ్చింది. బావర్చి బిర్యానీ అనాలనో బద్మాష్ బిర్యానీ అనాలనో అర్థమైతలేదు. లేకుంటే మరి బిర్యానీలో మంచి మంచి లెగ్ పీసులు, చెస్ట్ పీసులు వేస్తారు కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న బావర్చి బిర్యానీలో చెత్తగా సగం దాగిన సిగరెట్ ఫిల్టర్ వేసి ఇచ్చిండ్రు. చూసిండ్రా ప్లేట్ లో సిగరెట్ ఫిల్టర్ ఎట్లున్నదో? మరి హోటల్కి వచ్చిన వాళ్ళు గుమగుమలాడే బిర్యానీ తినాలనా లేకుంటే సిగరెట్ దాగి ఉఫ్ఫు ఉఫ్ఫు అని పొగ వదలాలనా? అందుకే ఇగో తినేదందుకు వచ్చిన ఈ కస్టమర్ తమ్ముళ్ళు కంఠం దిగేటట్టు కోపం చేసిండ్రు మేనేజ్మెంట్ మీదకి. పాపం తమ్ముళ్ళు ఎంతో ఆకలితో వచ్చి పీకల దాకా బిర్యానీ తినిపోదాం అనుకుంటే ఇట్లా సిగరెట్ పీక కనబడ్డవోలే పీక విసికినంత పని ఉంటది. అందుకే పాపం ఈ తమ్ముడు చూడండి ఈ సిగరెట్ పీకను చూడంగానే కడుపుల పేగులన్నీ కలిపినట్టే నాకేమన్నా అయితే ఎట్లా అన్నట్టు ఎంత దీనంగా కూర్చున్నాడో. అయినా మరి గింత నిర్లక్ష్యమా? ఆ బిర్యానీ వండినోడే సిగరెట్ తాగుకుంటూ వండి దాంట్లో పడేసిండో లేకుంటే కలవెట్టేటోడే సిగరెట్ తాగి దాంట్లోనే పడేసి కలవెట్టిండో గానీ ఉన్న పేరును నాశనం చేసుకుంటూ కాకుంటే ఏందన్నట్టు ఇది. అప్పట్లో కూడా ఒకసారి ఇదే బావర్చిలో బిర్యానీలో బల్లు వచ్చింది. ఇట్లా అయితే బావర్చి అనగానే యాదికొచ్చేది బ్రాండ్ కాదు బల్లులు, సిగరెట్లే. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లుగా దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో గానీ ఏరు పోయిన హోటళ్లనే ఇట్లయితే ఇక చిన్న హోటళ్ల సంగతి ఏంది అనుకోబట్టిర్రట. ఈ ముచ్చటెరుకైన హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్రియులు చాలా మంది. ఢిల్లీలో యమునా నదిలో నురగలు వారిందే చూసినాం, ఇంకా ఇప్పుడు వారుతుంటే చూస్తున్నాం. అట్లనే రోడ్ల మీద డ్రైనేజీలు వారితే చూసినాం, ఇంకా వారితే చూస్తాం. అట్లనే వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద వరద వారితే చూసినాం. త్వరలో వర్షాలు వస్తే వరదలు వారితే చూస్తాం కదా. అయితే ఇది వరకు మీరు హైదరాబాద్లో చూడని ఇచ్చంత్రం వరద చూస్తారు. ముందుగానే చెప్తున్నా, ఫస్ట్ పరేషానై అటెంక హమ్మయ్య అంటారు. ఓ దేవా, నెత్తురు నెత్తురు నెత్తురు. అసలు ఏడు నుంచి వస్తున్నది ఎర్రగా ఏర్లై వారుతున్నది. ఇటు నుంచి అటట్లనే వారుతున్నది, అటు నుంచి ఇటు అట్లనే వారుతున్నది. రెండు రోడ్ల మీద ఇదే కతున్నదిగా. అయినా గానీ ఎవ్వరు భయపడకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. మీదికెంచి మిద్దెల మీద నుంచి మంచిగా చూస్తున్నారు. అసలు ఏంది ఇది? నిజంగా నెత్తురేనా లేకుంటే రంగు కలిపిర్రా అంటే నెత్తురు కాదు, రంగు కాదు. ఒక్కసారి పరీక్ష పట్టి చూడండి మీరే. ఏందయ్యా ఇది? జర చెప్పుండ్రయ్యా సామి, మాకు టెన్షన్ పెరిగిపోతున్నది. ఇప్పటికిప్పుడు తెలుసుకోవాలనిపిస్తున్నది. అనిపిస్తుందా? మీరేం ఫికర్ పడకుండ్రీ, మేము ఉన్నాం కదా. డ్రైనేజీలోంచి పొంగి పొర్లుతున్న నీళ్ళు ఇవి గంతే. కాకపోతే డ్రైనేజీ లోపల ఏం కలిసిందన్నది మాత్రం ఎవ్వరికి తెలియదట. హైదరాబాద్ జీడిమెట్ల సుభాష్ నగర్ దగ్గర ముచ్చటిది. అయితే కొన్ని ఇండస్ట్రీలు వ్యర్థాలను వదలడం వల్ల ఇట్లా వస్తున్నది అంటున్నారు కొంతమంది అక్కడ జనాలు. ఈ ముచ్చట ఇట్లుంటే గిట్ చూడండి, అత్తాపూర్ దగ్గర మూసీ నదిలో ఒక మోతేవారి అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ అక్కడనే ఎవరికి అనుమానం రాకుండా ఈ పైపుతోని విషపూరితమైన కెమికల్స్ కలుపుతున్నాడట. అరే ఇన్ని రోజులు రాని వాసన ఇప్పుడే ఎక్కడి నుంచి వస్తున్నదబ్బా అని అక్కడ జనాలు మాటేసి పట్టుకుంటే ఏమన్నారు సార్? 2-3 మంత్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము షాద్ నగర్ నుంచి తీసుకొచ్చినాం స్వామి, ఏదో గుజరాత్ కంపెనీ ఉన్నది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాము అని ఇంకొకటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఓనర్ ఏమో వెళ్ళిపోయాడు, డ్రైవర్ను పట్టుకొని పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అగో ఆదట అసలు ముచ్చట. అది ఎంత డేంజర్ కెమికల్ అయితే దొంగతనంగా ఈ పైపులకెంచి మూసిలా కలుపుతాడు చెప్పుండ్రి. పోలీసులు కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట ఇప్పుడు. కానీ వామ్మో వామ్మో, జనాలకు భయం పుట్టేటట్టు చేస్తున్నారు కదా కొంతమంది. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని ఒక పాట ఉన్నది కదా.
పాపం టీడీపీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అట్లనే అయింది. ఏదో పిలిచిండ్లు కదా అని ఒక హాస్పిటల్ ఓపెనింగ్కు పోయి అక్కడనే అడ్డంగా ఇరుక్కుపోయిండ్లు. అరగంట సేపు ఆక్సిజన్ అందక ఆగమాగం అయిండు. ఇక లాస్ట్కు ఎట్లనో అట్లా బయటపడ్డాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం పార్రి. గా లిఫ్ట్ దర్వాజా కాడ అందరాకం గూమిగూడిండ్లు చూస్తున్నారా? ఒక ఆయన డోరు తెరవంగానే అంతరిక్షం నుంచి భూమి మీదకి వచ్చిన వ్యోమగాముల లెక్క ఒక్కొక్కరు లిఫ్ట్ లో నుంచి బయటకు వచ్చిండ్లు. దాదానికే అంత బిల్డప్ ఎందుకు అనుకుంటున్నారా? వాళ్ళు అరగంట నుంచి ఆ లిఫ్టులోనే ఉన్నారు. ఆగో గాసారే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కు వేయండు. అందరు కలిసి లిఫ్ట్ ఎక్కంగానే మరి వజన్ ఎక్కువైందో ఏందో గాని అటు ఇటు కాకుండా ఆగిపోయింది. అయ్యో సారు లిఫ్టులు ఇరుక్కుపోయిండు, ఎట్లా ఎట్లా అని బయటున్న టీడీపీ లీడర్లు ఆగమాగమైండ్లు. అరగంట ఎమ్మెల్యే గా లిఫ్టుల మోసమర్రక పరేషాన్ అయిండు. ఇక లాస్ట్ కు ఎట్లనో అట్లా గా హాస్పిటల్ పనిచేసేటోళ్ళు వచ్చి లిఫ్ట్ దర్వాజాలు బలిమీటికి తెరవంగానే ఎమ్మెల్యే ఆయన ఎంబడున్నోళ్ళు బయటపడ్డారు. లిఫ్ట్ కూడా సరిగా లేదు, ఇదేం హాస్పిటల్ వయా అని ఎమ్మెల్యే ఎంటొచ్చిన టీడీపీ లీడర్లు గా హాస్పిటల్ ఓనర్ల మీద కోపానికి వచ్చిండ్లు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఓపెనింగ్ రోజే ఇట్లుంటే ఇక అయినట్లే అని అంటున్నారు ఈ ముచ్చటరికేనోళ్ళు. ఓ గొర్రె పోయి బాయిల పడితే అన్ని గొర్రెలు పోయి బాయిల పడతాయి అనే సామెత ఉన్నది కదా. సామెత ఏంది, నిజంగానే గొర్రెలు అట్లనే చేస్తుంటాయి కూడా. అయితే గీడో కాడ ఓ గొర్రెని చూసి ఇంకో గొర్రె బాయిల వల్లేదు గాని అగ్గిమంట చుట్టూ గిర్ర గిర్ర తిరగబట్టినాయి. చూస్తే మీరే మస్తు పరేషాన్ అవుతారు. ఆగో చూస్తున్న రానుల్లా నడిమిట్ల మంట చుట్టూ గొర్రెలు గిరా 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 తిరుగుతూనే ఉన్నాయి. మళ్ళా ఒకటి కాదు రెండు కాదు, ఓ 5-10 కూడా కాదు, 100 గొర్రెల గుంపు ఆగకుండా తిరుగుతూనే ఉన్నాయి. గమ్మతిగా తిరుగుతున్నాయి కదా, మరి ఓదానని కోటిపోతున్నాయి కాబట్టి అవిటికి ఇట్లా తిరుగుతున్నామని తెలియకనా ఇంకా చేరుకోవాల్సిన జాగ రాలేదు కావచ్చు అనుకోనే గాని తిరుగుతూనే ఉన్నాయి. మొదలు ఈ గొర్రెల బోయుడు ముందు పోతుంటే ఆయన వెనక పోయినాయి. ఇట్లా వెనకై ముందుకు కలుసుకొని బోయుడు పక్కకు జరిగినా అవి అట్లనే స్పీడ్ గా తిరగబట్టినాయి. చూస్తుంటే ముందు ప్రాక్టీస్ చేయించినట్టే ఉన్నది కదా. ఇక ఇవిట్లా తిరుగుతుంటే అక్కడ ఉన్నోళ్ళు సంబరపడబట్టిండ్రు. అంతకు ముందు ఫారెన్ దేశంలో కూడా ఇట్లనే తిరిగినాయి గొర్రెలు. అప్పుడు గొర్రెలకు ఇట్లా తిరిగే లక్షణం ఉంటదని చెప్పిండ్రు. మరి అందుకే తిరిగినాయో ఏమో తెలియదు గాని అనంతపురం జిల్లా మడకశిర మండలం గుర్రపు కొండల జరిగిన తాడినాగమ్మ కాటమరాయ ఉత్సవాల్లో అగ్నిగుండం ఏర్పాటు చేస్తే పూజలు చేసినాక ఇట్లా గొర్రెలను అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేయించిండ్రు బోయుళ్ళు. ఇట్లా చేస్తే గొర్రెలకు ఏ రోగం రాకుండా మంచిగా ఉంటదని వీళ్ళ నమ్మకం అట. మొత్తానికైతే ఈ గొర్రెలిట్లా తిరుగుతూ చూసినోళ్ళు మస్తు చిత్రపోవట్టిండ్రు. బార్డర్లా మన జవాన్లు కంటి మీద రెప్పేయకుండా రాత్రింబగళ్ళు కాపలా కాస్తారు. ఎండ వాన చలి అని చూడకుండా డ్యూటీ చేస్తారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటందుకు కూడా భయపడరు. అసోంటి ఒక వీర జవాన్ తీవ్రవాదులతోని ఫైట్ చేసుకుంటా అమరుడైతే ఆ కుటుంబానికి అండగా నిలుసోని ఆ జవాన్ బిడ్డ పెళ్లి ధూమ్ధామ్గా చేసి మానవత్వం చూపెట్టిండ్లు సిఆర్పిఎఫ్ ఆఫీసర్లు. చూషిన్లా హర్యానా రాష్ట్రం చెతర్ అనే ఊళ్ళో జరిగిన ఈ పెండ్లికి సిఆర్పిఎఫ్ ఆఫీసర్లు జవాన్లే పెండ్లి పెద్దలు. ఎక్కడ ఏ లోటు లేకుండా వాళ్లే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసిండ్లు. కొత్త జంటకు గిఫ్టులు ఇచ్చిండ్లు. పిల్లా పాపలతోని సంతోషంగా ఉండుర్రి అని దీవెనార్థులిచ్చిండ్రు. పెండ్లైతే ధూమ్ధామ్గా జరిగింది గాని ఒక్కటే లోటు, తన బిడ్డ పెండ్లి చూసేటందుకు పిల్ల తండ్రి లేడు. ఆయన పేరు సతీష్ కుమార్. సిఆర్పిఎఫ్ లా జవాన్ గా పనిచేస్తుండే. 2015లా జమ్మూల తీవ్రవాదుల కాల్పులల్లా అమరుడయిండు. ఇగో ఈ ఫోటోలున్నది ఆయనే. చనిపోయిన జవాన్ సతీష్ కుమార్ కుటుంబానికి అండగుంటాం అని అప్పుడే సిఆర్పిఎఫ్ కమాండర్ హామీ ఇచ్చిండు. అన్నమాట ప్రకారం ఆ అమర జవాన్ బిడ్డ పెండ్లిని దగ్గరుండి జరిపించిండ్లు. 9 ఏండ్ల తర్వాత కూడా తోటి జవాన్ కుటుంబాన్ని యాదుంచుకొని ఆయన బిడ్డ పెండ్లి ఏ లోటు లేకుండా చేపించిన సిఆర్పిఎఫ్ ఆఫీసర్ల పెద్ద మనసును మస్తు తారీఫ్ చేస్తున్నారు ఆ ఊరోళ్ళు. కాస్త టైం దొరికినా చేతిలో కొన్ని పైసలు గలగలమన్నా మా లేడీస్ మంతా ఆగే ముచ్చటే ఉండదు. సీదా బంగారం దుకాణం పోతాం, చెంపచెరాలు ముక్కు పుడకలు దుద్దులు కొనుక్కుంటాం. అదే మా అన్నలైతే బంగారం దుకాణంకు పోతే మెడల చైన్ అన్న కొంటారు. పెళ్లిగాని పోరలైతే లవర్స్కు అదో ఇదో కొని పెడతారు కదా.
అయితే ఈడ మాత్రం మీరు ఊహించనోళ్ళు బంగారం దుకాణంలోకి పోయినరు. ఎవలబ్బా ఏం కొన్నారు అంటే ఈ వార్తలో చూడాల్సిందే. అక్కలు బంగారం కొంటారన్నారు, అన్నలు బంగారం కొంటారన్నారు. తీరా ఆవు దూడలను చూపెడుతున్నారు. ఇంతకు ఈ వేడికి పోయినాయి గివిటినెందుకు చూపెడుతున్నారు అంటే ఒక్కసారి మంచిగా చూడుండ్రి ఆవులు ఏడికి పోయినాయో. అమ్మ బాబోయ్, నిజమే, బంగారం దుకాణమే పోయినాయి. మహిబాద్ జిల్లా మరిపెడలున్న ఒక దుకాణంలో ముచ్చటిది. మరి సంక్రాంతి పండుగ వస్తున్నదని ఈ దూడలకు గిట్ల బంగారం, చెవులకు దుద్దులు, కాళ్లకు పట్టీలు కొనేటందుకు పోయిందో, బంగారం షాపుకు చూసేటందుకు పోయిందో తెలియదు గాని దగ్గర 2 గంటలు షాపులనే ఉందట. వచ్చిన కస్టమర్స్ ఏం భయపడలేదట. ఓనర్ కూడా ఉంటే ఉండని, ఏమైతున్నది, నా దుకాణంలో ఆవు తిరిగితే నాకే అదృష్టం అన్నాడట. ఇంతల్నే ఇటు దిక్కు నుంచి పోయేటోళ్ళంతా దుకాణంలో ఆవులు కనపడేసరికి అట్లనే చూసుకుంటా నిలబడి నవ్వుకున్నారట. కానీ భలే ఇచ్చంత్రం చేసినాయి పోండ్రి. సభకు నమస్కారం. రైట్, అందరు రెడీనా? కెమెరా అన్న నువ్వు రెడీ కదా? అన్నలు చీటికలేసేటందుకు మీరు రెడీగా ఉన్నారు కదా? ఇగో అక్కలు సప్పట్లు కొట్టేటందుకు మీరు కూడా సిద్ధమే కదా? రంగురంగుల లైట్స్, మైకు అంత ఓకే కదా? మధ్యలో ఏం డిస్టర్బ్ కావద్దు. ఓ అంజలి, వార్త చెప్పక ఏందమ్మా కొత్త సినిమాకు ఫస్ట్ షాట్ రెడీ చేసినట్టు నీ హడావిడి అంటే ఇది మామూలు వార్త కాదులా. మధ్యలో డిస్టర్బ్ ఉండొద్దనే పక్కడ్బందీ ఏర్పాట్లు. ఇంతకు విషయం ఏందో చెప్పలేదు కదూ. కూడా చైర్మన్ గారి గురించి టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు కొన్ని మాటలు చెప్పిండు. మరి సారును పొగడాలంటే ఇంత మాత్రం ఉండాలి కదా. సారు మీరు షురూ చేయండి. కేవలం 3 ముఖ్యమైన విషయాలు సోమశెట్టంలో నేను గమనించాను. ఏ ఊకోండి సారు, 3 కాకపోతే 30 చెప్పుండ్రి. మీరు చెప్పేతందుకు రెడీ అయితే వినతందుకు మేము ఎప్పుడో రెడీ. రైట్, నెంబర్ 1. మనమందరూ పొద్దున్న లేస్తే మనం సెల్ చూసినట్టునే ఫస్ట్ మనకు కనపడేది సోమశెట్టన్ వీడియో కనపడుతుంది. అయినా పొలిటికల్ లీడర్లు ఎప్పటికప్పుడు అట్లా ఉంటేనే కదా తెలిసేది. ఇప్పుడు రెండోది చెప్పన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఛాలెంజ్ చేసే మనస్తత్వం. పాలక పక్షం ఉన్నప్పుడు అందరినీ గౌరవించే స్వభావం. అంటే ప్రతిపక్షంలో ఉంటే నోరు వారేసుకుంటాడు, పాలక పక్షంలో ఉంటే గమ్మును ఉంటాడు, అంతేనానే? ఇక సరేగానే 3వది చెప్పవే అన్నా. దీనికోసమే మనం గరం ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీ అందరికి తెలుసు, మరి ఏదో నేను తాగేదాని గురించి చెప్తాడు అనుకోద్దండి. మాకు తెలుసా? మాకేం తెలియదు సారు, మాకేం తెలియదు. కానీ ఏదో లాస్ట్ కు తాగి ఏదో అన్నట్టున్నారు. జర దాని గురించి క్లారిటీ ఇయ్యరు సార్. సోమశెట్టన్ లో గుణం ఏంటంటే ఖచ్చితంగా 8:30 అయితే ఆ సిట్టింగ్ కూర్చుంటాం అందరూ. ఖచ్చితంగా 8:30 అయితే ఆ సిట్టింగ్ కూర్చుంటాం అందరూ. సారు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతున్నదా? అంటే 8:30 నుంచి ఎంతసేపు తాగుతారు? కేవలం అర్ధగంట అది. అంటే క్రమశిక్షణ చెప్తున్నా. మరి ఈ 3 పాయింట్లు ఆయనకి స్థాయికి రావడానికి కారణమైంది. ఇగో ఇట్లున్నదుల్లా టీడీపీ కథ. ఇక వీళ్ళని ఎట్లా అర్థం చేసుకుంటారో మీరే అర్థం చేసుకోండి. తింటే గ్యారెలే తినాలే, ఆడితే క్రికెట్టే ఆడాలి అంటాడు మా రాజేషు. ఆ క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే ఆ టీవీ ముంగట నుంచి కదలడు. ఇక నిన్న IPL వేలం జరిగింది కదా. ఇక ఎవరెంత కమ్ముడు పోతారు, ఓ ఆటగాన్ని ఏ టీం కొన్నది అని చూసుకుంటా ఆ నుంచి కదలలేదు. మరి ఆ వేలం అయిపోయింది కాబట్టి ఇయ్యాలన్న వార్త తెస్తానంటాడా, ఇంకేదన్నా కథలు చెప్తాడా? ఇంతకీ ఈయన ఏడున్నట్టు? అబ్బో, ఇక సూసుడు అయిపోయింది, ఆడే కాడికొచ్చిందా? నీ ఉన్నోడు అణిగిమణిగి ఉంటే ఏం లేనోడే ఎగిరెగిరి పడ్డాడట. అట్లనే ఉన్నది ఈయన వ్యవహారం కూడా. ఆ ఆట చక్కగా రాదు గాని ఎంత బిల్డప్ ఇస్తున్నాడో చూడుండ్రి. ఒక్క నిమిషం వాట్ ఈస్ దిస్? ఏంద్ర అంత పిచ్చి నిండా రాళ్ళు. మిస్ అయిపోయింది, లేకపోతే 6 పోయేది. ఇప్పుడు ఈయన క్రికెటే రాదు కానీ 6 కొడతాడట. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏమనంటే నా బ్యాట్ తీసుకొని నా ఆడతాను పోతాడు. ఏమైందిరా బాయ్, బాలేస్తలేవు. ఇది కూడా మిస్ అయింది, లేకపోతే అట్లీస్ట్ 4 పోయేది. పోజులు కొట్టేది తప్ప 4లు కొట్టేటోని లెక్కన లేవు కదా. ఇగో ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో, ఈ ఓవర్ అయిపోయే లోపు నేను ఎత్తి వాళ్ళకు కొడతా. మొన్ననే సంజు సామ్సన్ 6 కొడితే ఒక ఆమెకు బాల్ పోయి ఎట్లా దాకింది చూసినావు కదా. అంతకంటే ఎక్కువ డబల్ స్పీడ్ తో కొడతా చెప్తున్నావు అనుకుంటున్నావు. నన్ను కొట్టడు కాదు, ముందు ఆ బాల్ కొట్టు. అరే ఇరా బాయ్, థర్డ్ బాల్ అయ్యి
అబ్బా ఛ! ఇది కూడా మిస్, లేకపోతే ఈసారి 6-4 2 కలిపిపోయేది. అవుట్ 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 వరుసగా 3 బాల్ మిస్ అయినా అవుట్ అవుట్. అవుటా? అదేంద్రా బాయ్, నేను ఈ రూల్ గురించి ఇన్లే. ఆయన నువ్వు అట్లనే అన్నావంటే నా బ్యాట్ పట్టుకొని నేను వెళ్ళిపోతా చెప్తున్నా మళ్ళా ఆడ. ఆడరాక పాత గజ్జలు అన్నట్టు నీకు కొట్టరాక బ్యాట్ పట్టకపోతా అంటున్నావా? హలో, అంత లేదు. మళ్ళా నేను కొడితే గ్రౌండ్ అవతల బాల్ పడ్డది అనుకో ప్రాబ్లం అవుతుందని కొట్లే, లేకుంటేనా. ఏ సాల్తి, అన్ని వైడ్ లో మాటలు మాట్లాడకు. అయినా ఈ ఆట ఏంది? వార్తలే వాళ్ళు తెస్తారు, మా రాజదాత తెస్తాడా? నీకు జీతం ఇచ్చేది క్రికెట్ ఆడుకోమనా? అరే నిన్న మొన్న టీవీ ముంగట్నే కూసోండి IPL వేలం నడుస్తుంది అన్నావు, ఇయ్యాలేమైంది మరి? ఆ వేలం అయిపోయింది కాబట్టి నా డ్యూటీ కూడా అయిపోయింది. అంటే ఇక నాకు జాబ్ వద్దు ఏమొద్దు. ఆ గ్రౌండ్ లో మొలిచిన గడ్డి వీకుతావా జాబ్ చేయకుండా? క్రికెట్ ఆడతా, వచ్చే IPL లో నేను కూడా సెలెక్ట్ అవుతా. IPL మ్యాచ్ అంటే ఇంటి ముంగట సిమెంట్ రోడ్డు మీద చిన్న పొరలతోని తాటి మల్ల బ్యాటు లబ్బరి బాల్ తోని ఆడే ఆట అనుకుంటున్నావా? అది కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతుంది. అయితే ఒకప్పుడు నేను సూపర్ ప్లేయర్ని తెలుసా, ఒట్టిగా నాకు మాట మాయలు చెప్పి వార్తలు తలగబెట్టి ఆటనంతా మర్చిపోయేటట్టు చేసినావు నువ్వే. లేకపోతే నా IPL లో సెలెక్ట్ అయ్యేటోని నేను. అబ్బో, ఒక్క రన్ను కొట్టి ఇంకో 99 కొడితే సెంచరీ అని బిల్డప్ ఇచ్చే నువ్వు IPL లో సెలెక్ట్ అయ్యేటోనివా? సిగ్గుండాలే. అరే అప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తే కాకపోతున్నా ఇప్పటికీ. అవుడు కాదు, ఆడేటోళ్లకు వాటర్ బాటిల్ కూడా అందియకపోదు. ఎందుకబ్బా మనిషిని అంత సింపుల్ గా తీసి పడేస్తావు అట్లా? అరే వైభవ్ సూర్యవంశీ అనే 13 ఏళ్ల తమ్ముడిని 1,10,00,000 పెట్టి రాజస్థాన్ కొన్నది తెలుసా నీకు? ఓహో, ఆ వార్తినా ఈ కథలు నీయి? ఎస్, గంత చిన్న తమ్ముడే సెలెక్ట్ కాగలేంది, నేను సెలెక్ట్ గానా? అందుకే వచ్చే IPL నాన్న సెలెక్ట్ అవుతా. ఈ ప్రాక్టీస్ ఆపను మొత్తం చూడు, మామూలుగా ఉండదు మనతోని. మొత్తం ధోని హెలికాప్టర్ షాట్లే కొడతాం చూడు. మాజాలకి 3 బాళ్ళు ఆడితే ఇందాక 3 బాళ్ళు బ్యాటుకు దాకలే గాని ఈనట IPL ఆడతాడట. ఆ బీహార్లో పుట్టిన వైభవ్ సూర్యవంశీ అనే తమ్ముడు 4 ఏళ్ళప్పుడే బ్యాట్ పట్టిండు. 11 ఏళ్లకే మర్చెంట్ ట్రోఫీ కోసం అండర్-16 కు సెలెక్ట్ అయినా ఏజ్ తక్కువని ఆడలేదు. కానీ 12 ఏళ్ళప్పుడు మణ్కడ్ ట్రోఫీలా 5 మ్యాచ్లు ఆడి 400 రన్స్ కొట్టిండు తెలుసా? అట్లా నువ్వు దేనికి సెలెక్ట్ అయినావు? హలో, మా గల్లీలో నేనే కెప్టెన్ తెలుసా? పక్కకి వెళ్ళి ఆడుకోపోమ్మా. ఎందుకబ్బా అట్లా అంటావు? నేను పక్కా సెలెక్ట్ అవుతా చూడు వచ్చే IPL. అట్లనా? అయితే ఈ బాలు బ్యాట్కు దాకిస్తే సెలెక్ట్ అయినట్టే, ఓకేనా? అవునా? చూడు ఇప్పుడు బరాబర్ కొడతా. ఎయిరా బాలు. అబ్బా అబ్బా, నిజంగానే అయిపోయింది మా రాజేష్ పని. సరే, మావోని సంగతి పక్కన పెడితే వైభవ్ సూర్యవంశీ అనే తమ్ముడు 13 ఏళ్లకే IPL ఆడబోతున్నాడు అంటే గ్రేటే కదా నుల్లా. ఇంకా మస్తు వయసున్నది, జీవితంలో గొప్ప క్రికెటర్ అవుతాడు. అందుకే మా అందరి తరపున తమ్మునికి ఆల్ ద బెస్ట్. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.